అందరికీ నమస్తే అండి. ఆమ్లెట్స్ 3 రకాల ఆమ్లెట్లు వేస్తున్నాను. అందుకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక దగ్గర ఉంచుకోవాలి. అది ఒక రకం ఆమ్లెట్కి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నూనెలోని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేపుకోవాలండి. అంటే లైట్గా వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అవి ఒక కప్పులోకి తీసుకోవాలి. అది ఒక రకం ఆమ్లెట్ అన్నమాట. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపింది ఒక రకం, ఒకటి పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసింది రెండో రకం అన్నమాట. మూడో రకం శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో శనగపిండి వేసి అది మూడో రకం ఆమ్లెట్ అన్నమాట. ఇలా 3 రకాల ఆమ్లెట్స్. అందులో అన్నిట్లో కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోవాలండి. ఆమ్లెట్లో కానీ ఉక్కర్లో కానీ ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా శనగపిండి వేసిన ఆమ్లెట్లోని ఇలా శనగపిండి కొద్దిగా వేసుకోవాలి. ఒక చెంచా కానీ 2 చెంచాలు కానీ కొద్దిగా శనగపిండి వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, ఎగ్ అలా కలిపిన ఆమ్లెట్ ఒక రకం. ఇలా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేపి ఉప్పు, కారం, ఎగ్ వేసింది రెండో రకం. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఎగ్ వేసి ఉప్పు, కారం వేసింది మూడో రకం అన్నమాట. ఇలా 3 రకాల ఆమ్లెట్స్. ఆమ్లెట్ వేయటానికి కళాయిలో అయితే అట్ల రేకు మీద వేస్తే పల్చగా వస్తుందండి, అంత టేస్ట్గా ఉండదు. అది పెనంలో కానీ ఇలా పాన్లో కానీ వేసుకుంటే దలసరిగా వేసుకుంటే ఆమ్లెట్ టేస్ట్గా వస్తుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా అంటే మామూలుగా అట్టుకంట దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆమ్లెట్కి. ఇలా ఆమ్లెట్ ముందు ఉల్లిపాయ ముక్కలు వేపిన ఆమ్లెట్ వేస్తున్నాను అన్నమాట. ఇంకా చూడండి, నూనె ఎక్కువగా ఉంటే ఇలా బాగా వస్తుంది అన్నమాట ఆమ్లెట్. ఇలా ఒక ఆమ్లెట్ ఉల్లిపాయ ముక్కలు వేపిన ఆమ్లెట్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలతో ఆమ్లెట్ అన్నమాట. ఇది రెండో రకం ఆమ్లెట్. దేనికైనా సరే ఆయిల్ ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. ఇలా రెండో రకం ఆమ్లెట్. మళ్ళీ మూడో రకం ఆమ్లెట్కి ఇలా శనగపిండి కలిపిన ఆమ్లెట్ అన్నమాట. ఇలా ఇది చాలా బాగుంటుందండి. శనగపిండి కలిపింది మనం ఈవినింగ్ టిఫిన్లా కూడా తినేయచ్చు. అన్నంలో కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఎగ్ అవి సరిపోలేనప్పుడు ఇలా శనగపిండి కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎగ్గులు తక్కువగా ఉండి మనకి ఆమ్లెట్స్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఇలా శనగపిండి కలుపుకొని ఆమ్లెట్ వేసుకుంటే మనకి ఎక్కువగా ఆమ్లెట్స్ అవుతాయండి. ఈ 3 ఆమ్లెట్లు 3 టేస్ట్లుగా ఉంటాయండి. ఉల్లిపాయ ముక్కలు వేపింది ఒక టేస్టు, పచ్చి ఉల్లిపాయ ముక్కలది ఒక టేస్టు, ఈ శనగపిండిది ఒక టేస్టు. 3 డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి.